మిత్రులారా, ఈరోజు మీకు ఒక చిన్న కానీ ఆలోచింపజేసే సంఘటన చెప్తాను. ఒక నిర్మాణ స్థలంలో సురేష్, రమేష్ అని ఇద్దరు వ్యక్తులు టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. సురేష్ అడిగాడు, మన దేశానికి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలా రూపొందించారబ్బా? ఎంత కష్టపడి ఉంటారో కదా. రమేష్ సమాధానమిచ్చాడు, అవును సురేష్, ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన దేశానికి అనుకూలంగా రాజ్యాంగ రూపకల్పనలో ఆయన గొప్ప కృషి చేశారు. వారి మాటలు విన్న రామయ్య అనే కూలీ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, సార్, డాక్టర్ అంబేద్కర్ గారి పాత్ర ఎంతో గొప్పది. కానీ ఆయనతో పాటు రాజ్యాంగ సభలోని మరెందరో సభ్యులు, నిపుణులు, మేధావులు కూడా కష్టపడ్డారు. రమేష్ ఆశ్చర్యపడి అడిగాడు, నువ్వు కూలీ పని చేస్తావు కదా, నీకు ఇవన్నీ ఎలా తెలుసు? రామయ్య నవ్వుతూ చెప్పాడు, నేను పెద్దగా చదువుకోలేదు సార్, కానీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. పెద్దలు చెప్పింది రేడియోలో, టీవీలో విన్నది గుర్తుంది. ఆ తర్వాత రామయ్య చెప్పాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఎన్నుకున్నారు. సభ్యుల సూచనలు, చర్చలు, అభిప్రాయాలను సమన్వయం చేసి రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. చివరగా రామయ్య ఇలా అన్నాడు, పెద్ద డిగ్రీలు ఉన్నవారికే జ్ఞానం ఉంటుందని అనుకోవద్దు సార్. నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఎవరికైనా జ్ఞానం వస్తుంది. ఈ మాటలు విన్న సురేష్, రమేష్ ఇద్దరు, ఈరోజు నీ వల్ల మాకు ఒక మంచి విషయం తెలిసింది అని చెప్పారు. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.